కానిస్టేబుల్స్ బి అలర్ట్. అనుమానం వస్తే ఎవరిని వదలద్దు. సార్, ఆక్సిజన్ సిలిండర్. ఆ మూల పెట్టండి. అలాగే సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. లైన్ క్లియర్. 5th ఫ్లోర్లో 3rd రూమ్ తీసుకెళ్ళి. అటెండర్, ఇదేదో ఆర్థోపెడిక్ కేసులా ఉంది. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళు. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించినట్టేనే పాప. ఎవరు? గాడ్ ఫాదర్ని, అంటే ఆ దేవుడికి బాబుని. చూడు నా విశ్వరూపాన్ని. వీడెవడ పచ్చి నెత్తురు దాగే రాక్షసుల్లో ఉన్నాడు. రిసెప్షన్కి ఫోన్ చేసి పోలీసులను పిలిపించు. ఓకే. అసలు నీకేం కావాలి? ఆ ఒక్క ప్రశ్న అడిగే హక్కు మాత్రం నీకుంది. రే, వీళ్ళ నోళ్ళకి ప్లాస్టర్లు వేసేయండి రా. ఇప్పుడు చెప్తా నాకు కావలసిందేమిటో. నీ మనవరాలు కాని మనవరాలు ఈ ఆశ నాకు సజీవంగా కావాలి. దీన్ని అడ్డం పెట్టుకుని కిల్లరగాడి ఎంతో చూడాలి. అభిమన్యుణ్ణి నిర్జీవుణ్ణి చెయ్యాలి. ఎందుకని అడగటానికి నీకు నోరు లేదుగా, నేను చెప్తా. ఇంతకీ స్పృహ లేకుండా పడిపోయున్న ఈ పాపెవరో నీకు తెలుసా? రవీంద్ర, పెయింటర్ రవీంద్ర కన్న కూతురు. ఆగస్టు 15 రాత్రి నా మనుషులు రవీంద్ర పెళ్ళాన్ని చేరిచి చంపి ఈ పసిదాన్ని నడి రోడ్డుపై విసిరేసి చచ్చిపోయిందని వచ్చేశాడు. ఆ తర్వాత నువ్వు దీన్ని కాపాడి ఇంత జరగటానికి కారకుడివయ్యావు. నీకింకో భయంకరమైన నిజం చెప్పనా? గుండె డాక్టరువిగా తట్టుకోగలవులే. అటు ప్రభుత్వం ఇటు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న రెడ్ రోజ్ కిల్లర్ ఎవరో తెలుసా? మీ రవీంద్రే, ఈ పిల్ల తండ్రే. వాడి ఒత్తాసు చూసుకుని ఇన్స్పెక్టర్ చెలరేగుతున్నాడు. కిల్లరే పాటికి అశ్వాలశాలలో వజ్రాల రాజు అంతు చూసి నా కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ లోపల ఈ పిల్లని కిడ్నాప్ చేసి ఆ కిల్లర్ని నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండేటి చేసేందుకే నేను పనిగట్టుకుని వచ్చాను. అంతేకాదు, ఈ దీపని పద్మవ్యూహంగా వాడుకుని అభిమన్యు అంతు చూస్తాను. చెప్పు, నీ ప్రియుడెక్కడా? నీ అంతం ఆరంభమైంది దాదా. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నో, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా లొంగిపో. నువ్విక్కడ మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయింది. అది చాలు నిన్ను ఉరికంబ ఎక్కించడానికి. వింటావా? ఆగస్టు 15 రాత్రి నా మనుషులు రవీంద్ర బెళ్ళాన్ని చేరిచి చంపి ఈ పసిదాన్ని నడి రోడ్డుపై విసిరేసి చచ్చిపోయిందని వచ్చేశారు. నీలాంటి తప్పుడు వెధవల్ని పట్టడంలో తల్లి కడుపులోనే తర్ఫీదు పొందిన వాండ్రా.